హాయ్ హలో వెల్కమ్ టు హార్ష్మ్యాన్ స్పోర్ట్స్. ఈరోజు నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది. అయితే ఈరోజు నుంచి ఫుల్ పండగ ఫ్యాన్స్కి. కానీ ఒక్కసారి మనం గతంలో T20 వరల్డ్ కప్స్లోని కొన్ని బెస్ట్ మూమెంట్స్ని గుర్తు తెచ్చుకుందాం. ఫస్ట్ అయితే ఇది ఆర్డర్ టాప్ 5 నుంచి టాప్ 1 అలా ఏం చెప్పట్లా, ఇవి బెస్ట్ మెమొరీస్. చివరిలో నాకు నా ఫేవరెట్ మెమొరీ చెప్తాను, మీకు కూడా మీకు నచ్చిన మెమొరీని కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2007 వరల్డ్ కప్, ఇనాగ్రల్ వరల్డ్ కప్. మనం పాకిస్తాన్, స్కాట్లాండ్ ఒకే గ్రూప్లో పడ్డాం. ఫస్ట్ మ్యాచ్ మనకి స్కాట్లాండ్కి నో రిజల్ట్. సో సెకండ్ మ్యాచ్ క్రూషల్ మ్యాచ్, ఇది గెలవాల్సిన మ్యాచ్ పాకిస్తాన్ తోటి. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇండియా 141 రన్స్ కొడతారు, పాకిస్తాన్ కూడా 141 కొట్టుతారు, మ్యాచ్ టై అవుద్ది. ఇది ఆ టై అయ్యాక అప్పట్లో సూపర్ ఓవర్ కాదు, బౌల్ అవుట్ అని ఉండేది. ఇది ఎలాగంటే ఫుట్బాల్లో పెనాల్టీ షూట్అవుట్ లాగే క్రికెట్లో బౌల్ అవుట్ అనమాట. ఒక 5 బౌలర్స్ని చూస్ చేసుకోవాలి. వాళ్ళు డైరెక్ట్గా స్టంప్స్ని బౌలింగ్ వేసి స్టంప్స్ని హిట్ చేయాలి. ఎవరెన్నిసార్లు హిట్ చేస్తే అంత స్కోర్ అనమాట. సో ఫస్ట్ 5 balls ఉంటాయి. ఆ 5 ballsలో ఎవరు ఎక్కువ సార్లు గెలిస్తే వాళ్ళు విన్. ఒకళ్ళు టై అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఒక్కొక్క బాల్. చివరికి ఎవరు కొట్టకపోతే అవతల వాళ్ళు కొడితే వాళ్ళు విన్. ఇండియా 5 బౌలర్ సెలెక్ట్ చేసుకోవాలి, పాకిస్తాన్ 5 బౌలర్ని సెలెక్ట్ చేసుకోవాలి బౌల్అవుట్కి. అయితే పాకిస్తాన్ టాస్ గెలిచి ఇండియాని ఫస్ట్ బౌల్ చేయమంటుంది. అందులో ఇండియా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఉతప్ప, శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్. పాకిస్తాన్ ఏమో యసీర్ అరాఫట్, షహీద్ అఫ్రిడి, ఉమర్ గుల్, సోహెల్ తన్వీర్, మహమ్మద్ ఆసిఫ్. వాళ్ళు 5 కూడా బౌలర్లను సెలెక్ట్ చేసుకుంటారు. మన వాళ్ళు పార్ట్ టైం బౌలర్స్ ప్లస్ 2 బౌలర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ధోనీని మెచ్చుకోవచ్చు. ధోని ఫుల్ రిలాక్స్డ్గా డైరెక్ట్ వికెట్స్ వెనకాల ఉంటాడు. తను చెప్తాడంట, నన్ను టార్గెట్ చేయండి, నన్ను కొట్టడానికి చేయండి అని. అవతల వైపు పాకిస్తాన్ ఏమో వెనకాల అక్మల్ని దూరంగా వికెట్స్కి పక్కగా వెనకాల నుంచి ఉంటాడు. అదేదో బాల్ని బౌండరీకి వెళ్తుంటే ఆపుతున్నట్టు, లేదంటే క్యాచ్ పడుతున్నట్టు. ఫస్ట్ మన వాళ్ళు వేస్తారు, సెహ్వాగ్ వేస్తాడు, వికెట్స్ని హిట్ చేస్తాడు. అవతల దాంట్లో యసీర్ అరాఫట్ వేస్తాడు, మిస్ అవుతాడు. దాని తర్వాత మళ్ళీ హర్భజన్ హిట్ చేస్తాడు వికెట్ని. అవతల ఉమర్ గుల్ అనుకుంటా, మిస్ అవుద్ది. ఉమర్ గుల్ అప్పట్లో నెంబర్ 1 బౌలర్, పాకిస్తాన్లో ఒక సూపర్ బౌలర్, అతను మిస్ అవుద్ది. దాని తర్వాత మళ్ళీ మన దాంట్లో లాస్ట్ ఎవరు వేస్తారు, 3వ బౌల్ ఉతప్ప హిట్ చేస్తాడు. హిట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ దాంట్లో అఫ్రిది మిస్ అవుతాడు. 3కి 3 మిస్. ఇంకా మిగతా లాస్ట్ 2 కొట్టినా వేస్ట్. మనం మిగతా 2 కొట్టకపోయినా 3-2తో గెలుస్తాం. సో ఆ బౌలౌట్లో 3-0తో గెలుస్తాం. అది వన్ ఆఫ్ ద హైలైట్ మూమెంట్స్ ఆ వరల్డ్ కప్. నెక్స్ట్ మూమెంట్, యువరాజ్ సింగ్స్ 6 sixes ఇన్ 2007 వరల్డ్ కప్. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, ఇండియా గ్రూప్ స్టేజెస్ నుంచి సూపర్ ఎయిట్స్కి వెళ్తుంది. సూపర్ ఎయిట్స్లో ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో ఓడిపోతాం. సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్ తోటి, క్రూషియల్ మ్యాచ్, కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్. ఓపెనింగ్ స్టార్ట్ సెహ్వాగ్ అండ్ గంభీర్ మంచి స్టార్ట్ ఇస్తారు. ఇండియా ఆన్ ద కోర్స్ ఆఫ్ 200. ఆ టైంలో అప్పటికే మంచి రన్ రేట్తో ఉంటుంది. నెక్స్ట్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్కి వచ్చే టైంలో ఫ్లింట్ ఆఫ్ ఎకానమీ మంచిగానే ఉంటుంది అప్పుడు దాకా. సడన్గా ఫ్లింట్ ఆఫ్ బౌలింగ్లో 2 బౌండరీస్ కొట్టేగానే ఫ్లింట్ ఆఫ్కి కోపం వస్తుంది. అప్పటికే మంచి ఫ్లో మీద ఉన్న ఇండియాకి మనోడు కొంచెం బాగా బౌలింగ్ వేసే టైంలో యువరాజ్ సింగ్ కొడతాడు. సో స్లెడ్జింగ్ చేస్తాడు యువరాజ్ని స్లెడ్జింగ్ మామూలుగా చేయకుండా పర్సనల్గా ఏదో మాట్లాంటాడు. దెబ్బకి ఇంకా ఆ టెంపర్లో ఫుల్ రైజ్ అయిపోద్ది యువరాజ్కి. లాస్ట్ 2 hours ఇక వికెట్స్ ఇన్ హ్యాండ్. ఇక అప్పుడు ఆ ఫైర్ ఎవరి మీద తీర్చుకోవాలో తెలియదు. స్టువర్ట్ బ్రాడ్ బలైపోతాడు. ఫస్ట్ బాల్ డీప్ మిడ్ వికెట్ 6. సెకండ్ బాల్ స్క్వేర్ లెగ్ 6. థర్డ్ బాల్ లాంగ్ ఆఫ్ 6. ఇంకా బ్రాడ్కి మెంటల్ ఎక్కిపోయి ఓవర్ ద వికెట్ వేసేవాడు రౌండ్ ద వికెట్ వెళ్తాడు. ఫోర్త్ బాల్ ఫుల్ టాస్ పడుతుంది, పాయింట్ మీద నుంచి 6. మళ్ళీ చేంజ్ అవుతాడు బౌలింగ్ ఎండ్. ఫిఫ్త్ బాల్ మళ్ళీ స్క్వేర్ లెగ్ మ్యాచ్. 6th బాల్ లాంగ్ ఆన్. 6 బాల్కి 6 6లు. ఆ మూమెంట్ అయితే ఇప్పటికీ గుర్తుండిపోద్ది. ఆ రోజు స్కూల్లో ఉన్నాం మేము, ఫుల్ ఎంజాయ్ చేసాం. అయిపోయింది. ఓవర్ 6 balls 6 తర్వాత ఫ్లింట్ ఆఫ్ ఫేస్, వాళ్ళ టీమ్ మేట్స్ ఫేస్ చూపిస్తూ ఉంటారు. ఫుల్
ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫ్లింట్ ఆఫ్ని చూడగానే. మనోడికి మెంటల్ ఎక్కిపోద్ది, అనవసరంగా గెలికాను రా బాబు అనుకుని ఉంటాడు. డక్అవుట్లో వెంకటేష్ ప్రసాద్ అండ్ బాయ్స్ ఫుల్. అది ఫస్ట్ వరల్డ్ కప్లో ప్రతి 6 కానీ బౌండరీ తర్వాత కానీ చీర్ లీడర్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఫైర్ వర్క్స్ వస్తాయి స్కోర్ బోర్డ్ నుంచి, హైలైట్ ఉండేది ఆ సీన్. ఇది సెకండ్ మెమొరీ. నెక్స్ట్ మూమెంట్ 2007 ఫైనల్ ఓవర్. అప్పటికి శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పి సింగ్కి 4 ఓవర్స్ కోట కంప్లీట్ అయిపోద్ది. రికగ్నైజ్డ్ బౌలర్ ఇంకెవరున్నారంటే హర్భజన్ సింగ్ 3 ఓవర్స్ వేస్తుంటాడు, జోగేంద్ర శర్మ 3 ఓవర్స్ వేస్తుంటాడు. కానీ ధోని జోగేంద్ర శర్మకి వెళ్తాడు ఫైనల్ ఓవర్. లాస్ట్ ఓవర్లో 13 రన్స్ కొట్టాలి 6 బాల్స్లో. ఫస్ట్ బాల్ వైడ్, 12 రన్స్ 6 బాల్స్. అందరూ అనుకున్నాం ఆ టైంలో ఇక అయిపోయిందిరా. అప్పటికి మిస్ బౌల్ హక్ ఓడిపోయే మ్యాచ్ని పాకిస్తాన్ చేతిలోకి తెచ్చాడు. సెకండ్ బాల్ బీటన్, 5 balls 12 రన్స్. తర్వాత బాల్ ఫుల్ టాస్ 6, స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్. అయిపోయింది ఇంకా. 4 balls 6 రన్స్. ఒక్క హిట్ అవే, అవతలోడికి స్ట్రైక్ వెళ్లకుండా కొట్టేస్తాడు వీడు, అయిపోయింది అనుకున్నాం. తర్వాత ఏమనిపించిందో ఏమో కానీ బ్యాక్ సైడ్ ఫైన్ లెగ్ మీద నుంచి 4 కొడదామని ఫ్లిక్ చేస్తాడు, స్కూప్ చేస్తాడు. అంతే, బాల్ గాల్లోకి లేస్తుంది. ఆ మూమెంట్, ఒక్కొక్క మూమెంట్, బాల్ కిందకు వచ్చే మూమెంట్, ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క సెకండ్లా గడుస్తుంది. అలా కిందకు వస్తూ ఉంటుంది. ఎవరున్నారా ఫీల్డర్ అని చూస్తే కింద శ్రీశాంత్ అలా వచ్చి పడతాడు. అంతే, ఆ మూమెంట్ ఇంకా మళ్ళీ అన్బిలీవబుల్. అప్పుడు ఇండియాకి ఫస్ట్ వరల్డ్ కప్ ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్. 1983 తర్వాత 2007లో T20 వరల్డ్ కప్ చాలా రోజుల తర్వాత గెలిచాం. అది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్. నెక్స్ట్ మూమెంట్ 2016 వరల్డ్ కప్. ఇందులో మన గ్రూప్లో ఏ టీమ్స్ ఉన్నాయంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ప్రతి మ్యాచ్ ఒక హై టెన్షన్ మ్యాచే. ఫస్ట్ మ్యాచే న్యూజిలాండ్ మీద మనం ఓడిపోతాం భారీగా, వెరీ బ్యాడ్ మూమెంట్ అది. దాని తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్ విరాట్ కోహ్లీ గెలిపిస్తాడు. ఆ గ్రూప్లో ప్రతి మ్యాచ్లో కోహ్లీ యొక్క ఫుట్ ప్రింట్ అండ్ తన మార్క్ ఉంటుంది. దాని తర్వాత మ్యాచ్లో బంగ్లాదేశ్లో, ఆ మ్యాచ్లో కూడా కోహ్లీ బాడతాడు. అది కూడా ఒక డ్రామా, ఫైనల్ ఓవర్ డ్రామా. దాని తర్వాత ఆస్ట్రేలియా మ్యాచ్. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిస్తే ఆస్ట్రేలియా వెళ్తుంది సెమీఫైనల్కి, ఇండియా గెలిస్తే ఇండియా సెమీఫైనల్కి వెళ్తుంది. వెరీ క్రూషియల్ మ్యాచ్ అది. 160 స్కోర్ చేస్తారు ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాట్ చేసి. 161 టార్గెట్. ఓపెనర్స్ రోహిత్ ధవన్ తొందరగా అయిపోతారు. ఆస్ట్రేలియా మంచి సూపర్ లైన్ అండ్ లెంత్ తోటి బౌలింగ్ వేస్తూ ఉంటుంది, ఎక్కడ ఛాన్స్ ఇవ్వదు, లూజ్ డెలివరీస్ అయ్యదు. ఆ టైంలో కోహ్లీ నిలబడిపోతాడు చివరి దాకా. అది ఎలా అంటే బౌండరీస్ రావడం కష్టమైంది, కానీ ప్రతి హార్డ్ లెంత్ బాల్ని గ్యాప్స్లోకి 2 runs రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఇంపార్టెన్స్ ఏంటో కోహ్లీ చూపించాడు. ఆ మ్యాచ్ స్ట్రైక్ రేట్ కాదు, డిటర్మినెన్స్ అండ్ గ్రిట్ ఎంత ఇంపార్టెంటో. ఆ సిరీస్ అంతా కోహ్లీమయమే. ఆ టైంలో 2016లో కోహ్లీ పర్ఫార్మెన్స్ పీక్స్ అసలుకి. అయితే మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్తుంది. కోహ్లీ 82 runs చేసి నాట్అవుట్గా మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్గా గెలిపిస్తాడు ఇండియాకి. ఇండియా ఇంటూ ద సెమీఫైనల్స్. అది ద నెక్స్ట్ టాప్ మూమెంట్. నెక్స్ట్ మూమెంట్ ఇది 2016 వరల్డ్ కప్. ఆఫ్టర్ న్యూజిలాండ్ తోటి ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయాక ఇది హ్యూజ్ ప్రెషర్ గేమ్, ఇండియా అగైన్స్ట్ బంగ్లాదేశ్. బెంగళూరులో మ్యాచ్ ఇది. ఫస్ట్ ఇండియా బ్యాట్ చేసి 146 కొట్టింది, 147 టార్గెట్. లాస్ట్ ఓవర్ 11 runs టు విన్ ఫ్రమ్ 6 balls. హార్దిక్ పాండ్యాకి ఇచ్చాడు ధోని ఓవర్. వాళ్ళు ఫస్ట్ 3 balls-లోనే 9 runs కొడతారు. ఇంకా లాస్ట్ 3 balls-లో 2 runs కావాలి. అప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతారు. లాస్ట్ బాల్ 2 runs కావాలి. హార్దిక్ పాండ్యా బౌలర్, ధోని ఏమో ఒక గ్లవ్ తీసేస్తాడు. ఒకవేళ బాల్ కనుక బ్యాట్స్మెన్ మిస్ అయితే హిట్ చేయడానికి, రన్అట్ చేయడానికి ఉంటుంది. సో డైరెక్ట్గా విన్ అవ్వచ్చు. సూపర్ ఓవర్ కూడా కాదు, విన్ అయిపోదామని థింకింగ్లో ధోని ఉంటాడు. పాండ్యా వైడ్గా వేస్తాడు ఆఫ్ స్టంప్కి బాల్, బ్యాట్స్మెన్ మిస్ చేస్తాడు. ధోని కీపింగ్ పొజిషన్ నుంచి పరిగెత్తుకొని వచ్చి వికెట్స్ని హిట్ చేస్తాడు. టెన్షన్ అందరూ ఏమైందా అని. థర్డ్ ఎంపైర్
స్క్రీన్లో చూస్తే అవుట్. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్. ధోని సమయస్ఫూర్తికి ఇక్కడ మనం మెచ్చుకోవచ్చు. క్విక్ థింకింగ్ అండ్ అది ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్ గెలిచాము. అది చాలా ఒక హై ఇచ్చిన మూమెంట్ అది కూడా. నెక్స్ట్ మూమెంట్ 2022 వరల్డ్ కప్, ఇండియా అగైన్స్ట్ పాకిస్తాన్, మెల్బోర్న్. ఇండియా 160 చేస్తుంది, 10 ఓవర్స్కే 45 ఫర్ 4. ఆ టైంలో పాండ్యా అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తారు. పాకిస్తాన్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆ గేమ్లో, మంచి బౌలర్స్తో ఉన్నారు. అది ఒక స్టేజ్కి 8 బాల్స్కి 28 రన్స్ చేయాల్సిన టైం. పాండ్యాకేమో హ్యారిస్ రఫ్ బాల్స్ మిడిల్ చేయలేకపోతున్నాడు. విరాట్ కోహ్లీ ఆన్ స్ట్రైక్, షార్ట్ బాల్ 140+ స్పీడ్, స్ట్రైట్ బౌలర్ హెడ్ మీద నుంచి 6. అప్పటిదాకా షార్ట్ బాల్ని ఆ పేస్ తోటి బౌలర్ మీద నుంచి 6 కొట్టొచ్చని నేను ఇప్పుడు దాకా చూడాలి. అప్పటి వరకు సూపర్ షాట్. ఆ నెక్స్ట్ బాల్ మళ్ళీ ఫైన్ లెగ్ నుంచి 6, 2 సిక్సెస్ తోటి సడన్గా ఇండియా వైపు మ్యాచ్ తిప్పేశాడు. ఫైనల్ ఓవర్లో కూడా ఒక 6 కొడతాడు. ఆ మ్యాచ్ 82 రన్స్. కోహ్లీ 82s హ్యావ్ సమ్ స్పెషల్ పవర్. ఎప్పుడైతే ఇండియా చిక్కుల్లో ఉంటుందో తను సేవ్ చేస్తాడు. సేమ్ అప్పుడు మొహాలీలో ఆస్ట్రేలియా మీద 82, ఇప్పుడు ఈ పాకిస్తాన్ మీద 82. కోహ్లీ ద సేవియర్. లాస్ట్ ఫైనల్ మూమెంట్ 2024 వరల్డ్ కప్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్. సౌత్ ఆఫ్రికా ఒక టైంలో మ్యాచ్ చేజారిపోయింది అనుకునేసరికే క్లాసన్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించేది దాకా తీసుకొస్తాడు. 26 from 24 నీడెడ్. ఆ టైంలో క్లాసన్ వికెట్ పడిపోద్ది. అయినా కానీ గేమ్ అంతా సౌత్ ఆఫ్రికా చేతిలోనే ఉంది. ఒకవైపు డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. లాస్ట్ ఓవర్ 16 రన్స్ కొట్టాలి హార్దిక్ పాండ్యా. డేవిడ్ మిల్లర్ ఆన్ స్ట్రైక్. ఏదైనా జరగవచ్చు. వైడ్ ఫుల్ టాస్, గాల్లోకి కొడతాడు డేవిడ్ మిల్లర్. లాంగ్ ఆఫ్ 6కి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది బాల్. అక్కడ స్కై ఉంటాడు, క్యాచ్ పట్టుకుంటాడు. బౌండరీ లైన్ దగ్గర కాలు తొక్కనట్టుగా అనిపిస్తుంది. బౌండరీ అవతలకి వెళ్ళి క్యాచ్ని జగిల్ చేసి మళ్ళీ వచ్చి క్యాచ్ పడతాడు. జస్ట్ సెంటీమీటర్స్ దూరంలో ఇండియా చేతిలో వరల్డ్ కప్ పెట్టాడు సూర్యకుమార్ యాదవ్. వాట్ ఏ సెన్సేషనల్ క్యాచ్. సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ క్యాచ్. వాట్ ఎన్ అన్ఫర్గెటబుల్ మెమొరీ అది. ఇప్పుడు కామెంట్ చేయండి, ఈ మూమెంట్స్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏది?